విశ్వాసులారా, యేసు ప్రభు వారు శిలువకు అప్పగించబడే ముందు ఆయన శ్రమల గుండా వెళ్తూ ఉన్నారు. ఆ శ్రమలు ఆయనకి సంభవిస్తాయని ముందుగానే తన శిష్యులకు తెలియపరుస్తూ అక్కడున్న వారందరితో ఆయన శిలువ మీద నెరవేర్చబోయే యజ్ఞమును గురించి మాట్లాడుతూ ఉంటారు. లూకా సువార్త 17వ అధ్యాయంలో ఆయన పలు విషయాలు అక్కడున్న వారితో సంభాషిస్తూ ఉండగా, అక్కడున్న పరిసయ్యులు దైవికమైన రాజ్యము కొరకు యేసు ప్రభు వారిని ప్రశ్నించటం జరుగుతూ ఉంది. అక్కడ చూడండి, అక్కడ దేవుని రాజ్యము ఎప్పుడు వచ్చును అని పరిసయ్యులు అడుగుతున్నారు. ఎక్కడంటే లూకా శుభవార్త 17వ అధ్యాయము 20వ వచనాన్ని మనము ఒకసారి ధ్యానము చేద్దాం. వారు అంటున్నారు, దేవుని రాజ్యం ఎప్పుడు వచ్చినని పరిసయ్యులు ఆయనను అడిగినప్పుడు ఆయన దేవుని రాజ్యం ప్రత్యక్షముగా రాదు, ఎందుకనగా ఇదిగో దేవుని రాజ్యము మీ మధ్యనే ఉన్నది గనుక, ఇదిగో ఇక్కడనని అదిగో అక్కడనని చెప్ప వీలు పడదని వారికి ఉత్తరమిచ్చెను. దేవుడు తన యొక్క పరిచర్య చేస్తున్న సందర్భంలో పరిసయ్యులు అనేక రీతిలుగా యేసు ప్రభు వారిని శోధించటం చూశాం. ఒకవైపు యేసు ప్రభు వారికి ఒక మిస్టరీగా కనపడుతూ ఉన్నారు. వారు ప్రవక్తల లేఖన భాగాలు బాగా ఎరిగిన వారు, అలాగే ధర్మశాస్త్ర గ్రంథంలో ఎవరి కొరకైతే రాయబడి ఉందో అది తెలిసిన వారు కాబట్టి అవి పరిశీలించి చూసినప్పుడు యేసు ప్రభువు చేసిన ప్రతి పని ఆ లేఖనాలతో సరిపోతూ ఉంది. అటువంటి సందర్భంలో యేసు ప్రభువుని దేవుని రాజ్యం ఎప్పుడు వస్తుంది అని అడుగుతూ ఉన్నారు. అలా అడుగుతున్న సందర్భంలో ప్రభువు చెబుతున్న సమాధానం ఏమిటంటే, దేవుని రాజ్యము ప్రత్యక్షముగా రాదు, ఆ దేవుని రాజ్యం ఇప్పుడే మీ మధ్య ఉంది అంటున్నారు. దాని యొక్క అంతర్లీనమైన బోధ ఏమిటంటే, దేవుని రాజ్యము దేవుడితోటే ఉంటుంది, దేవుని రాజ్యము అది అనుభవించిన వారికే దొరుకుతుంది అని ప్రభువారు అక్కడ చెబుతూ ఉన్న విశేషమైన సందర్భం. ఏమిటి దేవుని రాజ్యం అంటే, ప్రభువే దేవుని రాజ్యం. ఎవరి హృదయములోనికైతే యేసు ప్రభువు ఆయన వాక్కు ఆయన ప్రేమ వస్తుందో అదే అతని హృదయం మార్పు చెందటమే దేవుని రాజ్యానికి ఒక సూచన అని ఇక్కడ మనము గ్రహిస్తూ ఉంటున్నాం. మరి దేవుని రాజ్యం కొరకు ఇలా అడగడానికి పరిసయ్యులకు ఉన్న ఆధారాలు ఏమిటి అని మనం చూస్తే, సమూయేలు గ్రంథములో మొదటి సమూయేలు గ్రంథము 7వ అధ్యాయము 16వ వచనములో దావీదు యొక్క సింహాసనం మీద శాశ్వత కాలముందు రాజ్య పాలకుని ఒకరిని మీకు అనుగ్రహిస్తాను అని వాగ్దానం ఉంది. అలాగే దినవృత్తాంతాలు మొదటి గ్రంథము 17వ అధ్యాయము 14వ వచనాలని కూడా అదే రీతిగా మెస్సయ్యను నేను పంపిస్తాను, ఆయన రాజ్యము శాశ్వత కాలం ఉంటుంది అని ఉంది. ఇక అనేక రీతిలుగా యెషయా గ్రంథము, యెహెజ్కేలు గ్రంథము, జకర్యా గ్రంథము, ఈ ప్రవక్తల నోట దేవుడు శాశ్వతమైన దేవుని యొక్క రాజ్యము కొరకు చెప్పి ఉన్నాడు. దీన్ని బట్టి యూదులందరి యొక్క నిరీక్షణ ఏమై ఉందంటే, దేవుడు మా కొరకు ఒక రాజును పంపిస్తాడు, మేము పరాయి పాలనలో ఉన్నాము, పరపాలనలో మేము ఎన్నో ఇబ్బందులను పడుతూ ఉన్నాము, అలాంటి సందర్భంలో మాకొక రాజును పంపిస్తానని వాగ్దానం ఉంది, ఆ రాజు కొరకు మేము నిరీక్షణతో ఎదురు చూస్తూ ఉన్నాము అని చెప్పి ఈ యొక్క పరిసయ్యులు యేసు ప్రభువుని దేవుని రాజ్యము కొరకు మాట్లాడుతూ ఉన్నారు. యేసు ప్రభువు సూటిగా చెప్పాడు, దేవుని రాజ్యము ప్రత్యక్షంగా రాదు, మీరు అనుకున్నట్టు ఆ దేవుని రాజ్యము ఒక రాజు వచ్చి యుద్ధము చేసి వారిని ఓడించి మీకు ఒక ప్రత్యేకమైన రాజ్యాన్ని తీసుకొస్తాడని దేవుని యొక్క ఉద్దేశము కాదు. దేవుని యొక్క ఉద్దేశం ఏమిటంటే, దేవుడే ఈ లోకానికి వచ్చి
పాప ప్రవాహంలో కొట్టుకొని పోతున్న ప్రతి మానవుడు హృదయాన్ని మార్చి అతని హృదయంలో నూతనమైన జీవితాన్ని అనుగ్రహించటమే దేవుని యొక్క రాజ్యానికి సూచిక అని యేసు ప్రభువారు ఇక్కడ వారికి చెప్పే సందర్భాన్ని మనము చూస్తూ ఉన్నాం. మరి అలాంటప్పుడు యేసు ప్రభువుని వారు ఎంతగానో ద్వేషిస్తూ దూషిస్తూ ఆయన్ని విడిచి వెళ్ళిపోయారు.